విమర్శలు కాదు, వాస్తవాలు చూడండి, ఆ తరువాత మాట్లాడండి. హైడ్రాపై విష ప్రచారం ఇకనైనా ఆపాలి. హైడ్రాతో మారుతున్న హైదరాబాద్ రూపురేఖలు, ఆక్రమణలపై కాలయాపన లేకుండా కూల్చివేతలు. హైడ్రా పేరుతో ఇన్నాళ్లు చాలా మంది ఎంతో విష ప్రచారం చేశారు. నోటికొచ్చింది కూశారు, పిచ్చి పిచ్చి పనికి మాలిన రాతలు రాశారు. కానీ హైడ్రా కారణంగా లబ్ధి పొందుతున్న ప్రజలు మాత్రం ఆనంద భాష్పాలు రాలుస్తున్నారు. దశాబ్దాల తమ నరకం తీరిందంటూ పండగే చేసుకుంటున్నారు. కావాలంటే హైదరాబాద్ పరిధిలోని ప్యాట్నీ సెంటర్ పరిధిలో ఉన్న నాలాల దగ్గర హైడ్రా చేసిన ఈ మంచి పని గురించి తెలుసుకోండి. అక్కడ 5 కాలనీల ప్రజలకు లభించిన మోక్షాన్ని తెలుసుకోండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు వరకు ప్యాట్నీ సెంటర్ పరిధిలో నాలాల బాధిత ప్రజల్ని పట్టించుకున్న వారు లేరు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక హైడ్రా వచ్చింది. హైదరాబాద్ మహానగరంలోని అక్రమ కట్టడాలను ఒక్కొక్కటిగా కూల్చేస్తోంది. ఈ క్రమంలోనే ప్యాట్నీ సెంటర్ నాలాల ఆక్రమణలపై హైడ్రా దృష్టి పడింది. 70 అడుగుల విస్తీర్ణంలో ఉండాల్సిన ఆ నాలాలు అతి దారుణంగా 15 నుంచి 18 అడుగులకు కుదించుకుపోవడంపై హైడ్రా సీరియస్ అయింది. నాలాల ఆక్రమణలు జరిగిన చోట అక్రమ కట్టడాలను కూల్చేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేసేందుకు స్వయంగా ముందుకొచ్చింది. ప్యాట్నీ సెంటర్ పరిధిలోని సాయిగా కాలనీ, ప్యాట్నీ కాంపౌండ్, ప్యాట్నీ కాలనీ, విమాననగర్, బిహెచ్ఎల్ కాలనీ, ఇందిరమ్మనగర్ ప్రాంతాలు అక్కడి నాలా ఆక్రమణల కారణంగా నీట మునుగుతున్నట్టు అందిన ఫిర్యాదుతో వేగంగా అడుగులు వేసింది. రికార్డుల ఆధారంగా చర్యలు తీసుకుంది. హస్మత్పేట చెరువు వరద నీటిని తీసుకొచ్చే హస్మత్పేట నాలా, అలాగే మహేంద్ర హిల్స్ పై నుంచి వరద నీటిని తెచ్చే పికెట్ నాలా 23 కిలోమీటర్లు ప్రయాణించి ప్యాట్నీ పరిసరాల్లోని నాలాల్లో కలుస్తుంది. అక్కడ 70 అడుగులకు పైగా ఉండాల్సిన నాలా 55 నుంచి 60 అడుగుల మేర ఆక్రమణకి గురైనట్టు హైడ్రా గుర్తించింది. శుక్రవారం ఉదయమే ఆ ఆక్రమణల్ని కూల్చేయడాన్ని హైడ్రా ప్రారంభించింది. 5 కాలనీల ప్రజలకు దశాబ్దాల పాటు అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి లభించింది. భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా హద్దులు నిర్ణయించి ఇరువైపులా ప్రహారీ కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటోంది. 20 నుంచి 30 ఏళ్ల పాటు జరిగిన ఈ వ్యవహారాన్ని అతి తక్కువ సమయంలోనే తేల్చేసిన హైడ్రా తీరుపై ఆ ప్రాంత ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. 30,000 కుటుంబాలను నీటి ముంపు నుంచి బయట పడేశారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.